నమస్కారం అమ్మా, నమస్తే అమ్మా, నమస్కారం. హాయ్ పిల్లలు, నమస్తే నమస్తే. హాయ్ హాయ్. నమస్కారం అమ్మా, నమస్కారం. ఏంట్రా, ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి, ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులు ఉందా? ఏంటమ్మా, టైఫాయిడ్ అని చెప్పారా? టైఫాయిడ్ అని చెప్పారు. ఫీవర్ 4 days నుంచి, ఫీవర్ 5 days కంప్లైంట్తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000కి రైజ్ అయ్యాయి సార్. వైడాల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. 4th day. బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ వస్తే? 1 week. 1 week ఉండాల్సి వస్తుంది. ఏంటమ్మా, నువ్వేంటి? హారిక. ఇన్ఫెక్షన్ 30,000 ఉంది సార్. యాక్చువల్గా వీళ్ళు మనకి 5వ తారీఖే వచ్చారు సార్. ఆ రోజు అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వాలి. బయట ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి టోటల్ కౌంట్స్ 30,000 ఉన్నాయి. 4 days ట్రీట్మెంట్ తర్వాత ఈరోజు 6,000కి వచ్చాయి సార్. ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయింది. అంతా బాగానే ఉందమ్మా? ట్రీట్మెంట్ అంతా బాగుందా? బాయ్. ఏంటమ్మా, నువ్వేంటి? వచ్చింది సార్. నెక్స్ట్ టైం మీద ఐఎన్డి చేసాము. హైర్ యాంటీబయాటిక్స్ పెట్టాము సార్. ఫిఫ్టాస్ ఎంటసిన్ సబ్సైడ్ అయింది. 5th day ఈరోజు. రేపు డిశ్చార్జ్ పెట్టేస్తాం సార్. హలో, ఏంటి నీ పేరేంటి? భానుబి సార్. భానుబి. దుర్మాన్పేట్ తండా దగ్గర ఉంటారు సార్. యాక్చువల్లీ మదర్ ఫాదర్ వేరే దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలారంట. అది సరిగ్గా చూడక ఫీవర్తో వచ్చారు సార్. ఏమ్మా, కొంచెం ఇంట్లో సరి ఉండదు. హార్ట్ పేషెంట్. నువ్వమ్మా పని చేసుకొని బతుకుతాం. ఈ పాపకేమో మా అమ్మ కాడ వదిలేసా. టైఫాయిడ్ జ్వరం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అంత పెట్టుకోలేము. ఇక్కడికి వచ్చాను. బాగానే చూసారు సార్, కానీ నాకే కొంచెం బాగుండదు. ఎప్పుడు చనిపోతానో తెలియదు. అమ్మాయి కూడా ఏం కావాలి చూసి ట్రీట్మెంట్ కాదు, ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ రికమెండ్ చేయండి. చూసి చేస్తాను. చూడండి సార్, చూస్తానన్నారమ్మా. రాసుకొని పెట్టిస్తాను. కలెక్టర్ గారు కూడా రాసుకోండి. హాయ్, నీ పేరేంటి? నివేదిక. గుడ్. పాప లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకో న్యూమోనియా కేసు. 3 months నుంచి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు.